హలో వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. టాప్ 3 minutes, టాప్ 3 వార్తలు. నెంబర్ 1, ఎవరి గురించి ఇంకెవరి గురించి మాట్లాడతాం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కాకుండా ఆయన హరిహర వీరమల్లు ఆడియన్స్ అందరం దాదాపుగా 5 ఏళ్ల పైన ఎంతగా వెయిట్ చేస్తున్నామో అందరికీ తెలిసిందే. ఏఎం రత్నం గారు కాబట్టి ఆ బడ్జెట్ ఈ వెయిట్ అన్నీ తట్టుకున్నారు, కానీ లేకపోతే వామ్మో అని కూడా అనిపిస్తుంది. ఫైనల్గా సినిమా రిలీజ్ జూన్లో రిలీజ్ అయితే షూటింగ్ అయిపోగానే నిన్న షూటింగ్ అయిపోగానే రాత్రి 4 గంటలు ఏకధాటిగా సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. డబ్బింగ్లో కూడా ఆయన పవర్ అట్లా చూపించారనమాట. టకా 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 ఇక మిగతా కార్యక్రమాలన్నీ చేసేసుకొని సినిమా రిలీజ్ మాత్రమే పెండింగ్. నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు? ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ ఆడియన్స్ ఇస్ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు. లెట్స్ రాక్ ఇన్ థియేటర్స్. ఇక సెకండ్ న్యూస్, ప్రతిష్టాత్మక తెలంగాణ గదర్ అవార్డ్స్. తెలంగాణ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఈ పురస్కారాలు ఇయర్ చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. సినిమాలకు గాను, నటీనటులకు గాను, ఇతర విభాగాల్లో చక్కగా అవార్డ్స్ ఇచ్చేశారు. బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో నివేదా థామస్ గారు అవార్డు కొట్టారు. బెస్ట్ యాక్టర్గా ఇంకెవరు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు మన బన్నీ తగ్గేదేలే అని పుష్ప 1, పుష్ప 2 చేశారు. ఇక అవార్డాకి ఏం చేస్తుంది? నాకు డౌటు, అప్పుడు ఆ గొడవలు నిజంగానే అది అనివార్యమైన సంఘటనలే జరిగాయి. అప్పుడు ఎందుకు ఆయన్ని అలా దూరం పెట్టారు? ఇప్పుడు అవార్డు ఎలా ఇచ్చారు? నారా రోహిత్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు ముగ్గురు కలిశారు. భైరవం బయటకు వచ్చింది. అఫ్కోర్స్ జయసుధ గారు కూడా తల్లి పాత్రలో ఉన్నారు. ఈ సినిమాతో శంకర్ గారి తనయ్య కూడా హీరోయిన్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డెబ్యూ చేసింది. మామూలు ఎనర్జీ కాదు ఈ సినిమా. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ప్రీ రిలీజ్లు, ఇంటర్వ్యూలు, ఫన్నీ ఇంటర్వ్యూలు చాలా హైప్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయింది మే 30న. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సరే, తమ్ముడు మనోజ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చింది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది ఇలా ఉంటే ఇక మంచు విష్ణు గారి సినిమా, అదే మన కన్నప్ప, ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా కాంటెంట్ హార్డ్ డిస్క్లో ఏదైతే ఉందో అది ఎవరో దొంగతనం చేశారట. చేశారు. ప్రభాస్ గారి పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే దొంగతనం చేశారట. ఇంత టెక్నికల్గా ఎట్లా దొంగతనం చేశారో తెలియదు. మరి ఇప్పుడు కన్నప్ప పరిస్థితి ఏమిటి? శివయ్య, నువ్వే కాపాడాలి.